ప్రతిక్షణం ప్రజల కోసం విబిఎస్ టీవీ. మరి ఈ మధ్య కాలంలో మేము వర్షమటి విబిఎస్ టీవీలో చెప్తాం జరుగుతున్నది. గత పాలకులు రోడ్లకు, తర్వాత వెంచర్లకు సంబంధించిన భూములకు మరి రైతు బంధు ఇస్తున్నట్టుగా మరి చెప్పడం జరిగింది. అదే ఈరోజు మరి ఒక న్యూస్గా మరి నిన్న పత్రికలలో కూడా నిన్న సాయంత్రం వరకు మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మంత్రులతో సహా ఈ యొక్క వాయిస్ అయితే బయటకు వస్తున్నది. అట్లాగే నిన్న ఖమ్మం జిల్లాలో మరి మంత్రివర్గ సమావేశంలో ఏదైతే ఉన్నదో రైతు భరోసా దానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన మరి ఫస్ట్ మీటింగ్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసినారు. రైతుల ఆలోచనలను అమలు చేసే విధానాలను మరి కలెక్టర్లు వీళ్ళకి సంబంధించిన ఒక కమిటీ, మరి మంత్రుల కమిటీ నిన్న మొదటి సమావేశంలో మరి సమావేశం నిర్ణయించడం జరిగింది. రైతు భరోసా సమావేశంలో ఎక్కువ మంది మరి 10 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది చెప్పారు అనేది కూడా పత్రికలలో చూస్తున్నాం. మరి ఈరోజు మరి అదే జరుగుతున్నది. మరి మేము విబిఎస్ టీవీగా మొదటి నుంచి చెప్తున్నాం. మరి ఏదైతే ఉన్నదో రోడ్లకు సంబంధించిన వాటికి, తర్వాత వెంచర్లకు సంబంధించినది, తర్వాత కొంతమంది భూస్వాములకు సంబంధించిన వాళ్ళకు కూడా నిలిపివేయాలని మరి ప్రజల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియపరిచే ఉద్దేశంతో ఈ న్యూస్లో చెప్పడం జరుగుతుంది. ఒక 2-3 వారాల నుంచి మరి అదే నిజమైతూ వచ్చింది. మరి అనేక మంది ప్రజలలో, అనేక మంది రైతులలో కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అవుతున్నది. ధరణికి యాచారం దారి, భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భూన్యాయ శిబిరాలు. హైదరాబాద్ శివార్లోని యాచారం మండలంలో లిప్స్ సంస్థ అధ్యయనం. 10 గ్రామాల్లో విస్తృత స్థాయిలో భూన్యాయ శిబిరాలు. 2 దశల్లో ప్రక్రియ. 2200 భూ సంబంధిత సమస్య గుర్తింపు. ఎక్కువ సమస్యలు అసైన్డ్ భూములకు సంబంధించినవే. ఆ తర్వాత సర్వే నెంబర్ మిస్సింగులు, సేత్వార్ పొరపాట్లు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల వరకు భూ సమస్యలు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు చేపడితే పరిష్కారాలు సులువే. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో యాచారం పైలట్ ప్రాజెక్ట్. త్వరలోనే రెవెన్యూ మంత్రికి నివేదిక ఇవ్వనున్న లిప్స్ సంస్థ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు 3 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్బుక్లో 2 ఎకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాని అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే కొత్త పాస్బుక్ లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన 2 ఎకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్ బిలో పెట్టారు. కొత్త పాస్బుక్ ఇవ్వలేదు. ఇక గణమోని ఎల్లయ్యకు ఉన్న 2 ఎకరాల 14 గుంటల పట్టా భూమికి ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ నెంబర్ కూడా ఇచ్చారు, కానీ కొత్త పాస్బుక్ రాలేదు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి పోరు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరేడ్. ఢిల్లీ పర్యటనపై కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ భేటీ. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఎండగట్టాలని నిర్ణయం. ఆ 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని. ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పేరిట విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ధరణి విషయంలో ఫస్ట్ నుంచి కూడా తప్పులు జరుగుతున్నాయని మరి అనేక మీడియాలు, అనేక పత్రికల్లో రాయటం చూశాం. మరి చాలాసార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన సమాధానాలకు దాటవేశారు.
అంతేకాదు ఎవడైనా నువ్వు ఏ పత్రిక ఇదొక వచ్చిన పోటు కానివి ఈ పోటుగాడు వచ్చిండి ఇక రాస్తాడు ఇక మారుస్తాడు అనే విధంగా ఒక ద్వంద్వ వైఖరి ఆయన మాటల్లో మనిషిని కించపరిచేటట్టుగా ఎదుటివాడిని లెక్క చేయని పరిస్థితి. నేను చెప్పిందే మీరు రాయాలి, నేను చెప్పిందే మీరు వినాలి. అది మంత్రులు కావచ్చు, పత్రిక విలేకరులు కావచ్చు, ఎండీలు కావచ్చు, ఇంకొక ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే నేను చెప్పిందే మీరు వినాలి. నేను ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ కు ప్రత్యేకమైన నా సిఫారసునే మీరు వినాలనేది ఒక ద్వంద్వ వైఖరి చేసి అనేక మంది రైతుల ప్రాణాలని మృత్యువాదన పడే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రశేఖర్ రావు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావం జరిగిందో 2013లో జరిగిందో 2013-14 వరకు ఇదేదో జరుగుతుందనే ఆలోచనతోటి ఈ డబ్బులకు అలవాటు పడ్డ ఈ విఆర్ఓలు ఎవరైతురో మరి దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి విఆర్ఓలు కావచ్చు, మరి తర్వాత మరి ఆర్ఐలు కావచ్చు, భూ సమస్యలకు పరిష్కారానికి దానికి సంబంధించిన అధికారులు ఎంతమంది అవుతున్నారో వీళ్ళందరూ కూడా 2013-14 పహానీలలో కొంతమంది పేర్లు లేకుండా ఆ ధరలలో పేర్లు రాకుండా కొన్ని ధరలో నెంబర్లు వచ్చినప్పటికీ కొత్త పేర్లు వేరే పేర్లు నమోదులు చేస్తూ చాలా సమస్యల్ని మరి మోటివేట్ చేసి ప్రజల పక్షాన కాకుండా మరి దాన్ని వాళ్ళ అవసరాలకు ఎవరైనా రైతులు వాళ్ళ దగ్గరికి రావాలనే ఆలోచనతోటి కొన్ని పొరపాట్లు చేశారు. అయితే ఈ ధరని ఎప్పుడైతే చేర్పులు మార్పులు జరుగుతుందో తర్వాత మండలాలు చేర్పులు మార్పులు జరుగుతున్నాయో ఆ సమయంలో అనేకమైన తప్పులు చేసినటువంటి పరిస్థితి, రెవెన్యూ అధికారులు తప్పులు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో ఇప్పుడు ఆల్రెడీ ఆచారానికి సంబంధించిన దాంట్లో చూస్తున్నారు కదా, కొన్ని ఎస్టీలకు సంబంధించిన పోడు భూములు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, బంజరాయి భూములు కావచ్చు, మన తర్వాత ఇనాం భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ దొరలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, బినామీగా ఉన్నటువంటి కొంతమందిని పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్పులు చేసి చాలా వరకు కూడా ఈ తప్పుడు జరుగుతుందని ఆనాడు చాలా మంది పత్రికలలో రాశారు. రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. తర్వాత ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి. ఈ ఎవరైతే ఎదురు తిరిగిరో వాళ్ళని వాకౌట్ చేయటం అసెంబ్లీలో, ఆ తర్వాత ఎవరైతే ఎదురు ప్రశ్నలు ఇచ్చారో వాటిని మరి దాన్ని ఆ యొక్క పత్రికలకు సంబంధించిన వాళ్ళని అందరు ఆ యొక్క ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కించపరిచినట్టుగా మాట్లాడటం అయితే జరిగింది. ఇది మీరందరూ పత్రికలలో చదివారు, తర్వాత టీవీలలో వార్తలలో కూడా చూసిన పరిస్థితి. మరి ఈ రోజు కూడా అదే జరుగుతుంది. రోడ్లకు ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రోడ్లకు సంబంధించిన వాటికి వేసి వీళ్ళు మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు ఇంకా కొన్ని భూములలో అసలు భూములే లేకుండా అవి ధరణిలో పొరపత్రాలు చేసి ఇదేదో జరుగుతుందనే విఆర్ఓలు చేసిన పొరపాట్లకు కొన్నిటికి పక్కదో కూడా ఈ యొక్క రైతు బంధు, ఈరోజు రైతు భరోసా అనేటి జరిగినాయి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి దీనిపై ఇప్పటికైనా అధికారులు చెప్పినట్టుగా 22 లక్షలకు పైగా పైచిలుకు మరి ఏదైతుందో రాష్ట్రంలో 22 లక్షలకు పైచిలుకుగా ఉన్నటువంటి మరి భూ సమస్యల్ని పరిష్కరించే మార్గం సులువే అని చెప్తున్న అధికారులు దాన్ని త్వరితగతిన చేయటం చాలా వరకు న్యాయం జరుగుద్ది అనేది ఆలోచన. ఎందుకంటే పేద ప్రజలు నష్టపోతున్నారు. ఇనాం భూములు ఎక్కువ ఇందిరమ్మ పాలనలో, మరి ఇందిరమ్మ పాలనలో ఇనాం భూములు, బంచరాయి భూములు మరి వీటికి సంబంధించిన పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు లేక ఇవాళ చాలా రాష్ట్రంలో చాలా మంది రైతులు, అది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకు ఏది ఈ రైతు బంధు అనే రైతు భరోసా రాని పరిస్థితి. మరి తర్వాత చాలా విషయాలలో కూడా రైతులు నష్టపోయే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దాన్ని ఒకసారి ఈ ప్రభుత్వం మరి చొరవ చూపుతున్నందుకు మరి ప్రజలు సంతోషపడుతున్నారు. యొక్క 2024 వరకు దీన్ని పరిష్కరించి 2025లో అడుగుపెట్టే టైం కల్లా ఈ యొక్క ధరణి ఏదైతుందో పోడు భూములు కావచ్చు, మరి ఇనాం భూములకి సంబంధించినవి కూడా, బంజరాయి భూములకు సంబంధించినవి కూడా ఎవరైతే ఫీల్డ్ మీద ఉండరో, ఎవరైతే వాటిని వారికి గతంలో ఉన్నాయో, మరి 2013-14 అవతల ఏదైతే ఉన్నాయో మరి ఆ యొక్క పహానీలకు సంబంధించినవి కావచ్చు, లేదా ఆ యొక్క ధరణిలో ఉన్నటువంటివి కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా మరి ఆ యొక్క భూములకు ఆర్ఐలు కావచ్చు, కొంతమంది ఆర్డీఓ ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా స్పెషల్ టీంని వేసి వాటిని పంచనామా చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఆ భూమిలో ఉన్నారో, ఆ భూమికి సంబంధించిన పట్టాదారు ఎవరైతే ఉన్నారో మరి వాటిని సవరణలు చేసి వెంటనే వాళ్లకు మరి ఆ ధరణిలో పేర్లు
వచ్చేటట్టుగా చూడాలనేది మరి ప్రజలు రైతులు ఎక్కువగా గగ్గోలు పెడుతున్న సమస్య పరిస్థితి. ఆ యొక్క సమస్యను పరిష్కరించినట్లయితే అనేక మంది రైతులకు న్యాయం చేసినట్టు, గతంలో వారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనేక మంది పేదలకు న్యాయం చేసినట్టుగా ప్రజలే అంటున్నారు. కాబట్టి మరి ఈ పాలనలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలని మరి రైతులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ గరిష్ట పరిహారం. జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి. రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి. వారితో కలెక్టర్లే నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ఆర్ మొత్తానికి ఒకే నెంబర్. వెంటనే ప్రాజెక్టు ఒప్పందం చేసుకోండి. ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి అటవీ భూములు తీసుకోండి. జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగాపూర్ విజయవాడలో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మించాలి. బట్టి 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తరణ పనులు. NHAI పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానం. ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కు అందజేత. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం. పాల ట్యాంకర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 18 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే స్లీపర్ బస్సు పాల ట్యాంకర్ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా 19 మందికి గాయాలైనట్టుగా పోలీసులు తెలిపారు. ఉన్నావ్ జిల్లా బంగార్మౌ ప్రాంతంలోని జోజీకోట్ గ్రామ సమీపంలోని బెహతా మజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఆక్రమణల చర్ల కనిపిస్తే భూమి కబ్జా. కళ్ళెదుటే రోడ్ల ఆక్రమణ. చెరువులను వదలని గనులు. అధికారుల మౌనం చర్లకి శాపం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రం ఆక్రమణలకు అడ్డాగా మారింది. భూములు రోడ్లు అనే తేడా లేకుండా ఎడాపెడా ఆక్రమణలు ఊరిని కుదిపేస్తున్నాయి. అయినా స్థానిక రెవెన్యూ గ్రామ పంచాయతీ అధికారులకు పట్టనట్లుగా లేదు. నోరున్నోడిదే రాజ్యం, డబ్బున్నోనిదే చట్టం అన్నట్లుగా చర్లలో భూ ఆక్రమణల పర్వం కొనసాగుతుంది. ఈ ఆక్రమణల దౌర్జన్యాన్ని సహించలేక ప్రజలు ఆందోళనల బాట. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరిస్తుందన్న చందంగా చర్లలో అధికారుల మౌనం ఆక్రమణదారులకు ఊతమైంది. షెడ్యూళ్లు ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ పట్టణాలకు తీసిపోని విధంగా చర్లలో ఇంటి స్థలాల ధరలు పలుకుతున్నాయి. ఈ ధరలు చూస్తుండగానే ఏటేటా లక్షల్లో పెరిగిపోతున్నాయి. దీంతో పంట పొలాలు సైతం చకచక ప్లాట్లుగా మారిపోతున్నాయి. చూస్తుండగానే బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. చర్లల్లో ఒకప్పుడు సెంటు భూమి ధర ₹1,00,000 ఉంటే ఇప్పుడు అది 10 లక్షలు దాటింది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే ప్రయత్నం. అర్హులైన వారికి రైతు భరోసా, పెట్టుబడి, సన్న చిన్నకారు రైతులకే చేయూత, హామీ అమలుకే ప్రజాపాయ సేకరణ వెల్లడించిన మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల. బల్లి పట్టిన టిఫిన్లు, చిట్టెలకు పడ్డ చట్నీలు. కాంగ్రెస్ మార్పు వచ్చింది. పరిశ్రమలకు ఇచ్చిన భూముల తనఖా సర్కార్ యత్నిస్తోందని ఆరోపణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా. చర్ల భూములు కబ్జా చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కానుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి దరిదాపుగా 100 ఎకరాల భూములున్న చెరువులు ఏవైతున్నాయో వాటిని మొత్తంగా ఆక్రమించడం అయితే ఎక్కువైంది. భూదందాలు ఎక్కువ చేయటం, భూ ఆక్రమణలు, బోర్డులు, గవర్నమెంట్ ప్రభుత్వ భూములు బోర్డులు పెట్టినప్పటికీ ఇది రెవెన్యూ పరిధిలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నదని పెట్టిన బోర్డులు కూడా చూస్తుండగానే మాయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దానికి మరి ఉదాహరణ ఖమ్మం జిల్లాలో మరి అక్కడ బోర్డులు పెట్టినట్టయితే కనిపిస్తుంది. మరి చూస్తుండగానే నైటు చెరువుగా ఉన్నటువంటి భూమి తెల్లారిదాకే పూడ్చడం, మరి 2 రోజులలో మరి రియల్ ఎస్టేట్ భూదందా చేయడం, మరి దాంట్లోనే అద్భుతమైన ఆహ్లాదకరమైన బిల్డింగులు వెలుస్తున్నట్టుగానైతే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నారు. మరి దాంట్లో VBS టీవీ అయితే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో జిల్లా పరిధిలోని చాలా మరి చెర్ల విషయంలో
మరి ఒక వరుస కథనాలు అయితే వెల్లడించడం జరిగింది. మరి దానిలో భాగంగా మిర్యాలగూడ పరిధిలోని పందిర్లపల్లి చెరువుకు సంబంధించిన హద్దులు స్టార్ట్ చేస్తున్నట్టుగా కనిపించినట్టుగా ఉన్నది. మరి దాన్ని ఏకోకు ఎంతవరకు అయిందనేది ఇంతవరకు అయితే ఇంకా అధికారులు స్పష్టత చూపించలేదు. కొలతలు అయితే హద్దులు పెడుతున్నట్టుగానైతే మరి తెలుస్తున్నది. మరి ఆ విధంగా మరి భూములు ప్రభుత్వ భూములు మరి ఏవైతే ఉన్నాయో కబ్జా భూములు కబ్జా చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి. పంట పొలాలకు మరి పంట భూములకు మరి యొక్క మార్పిడి ఏదైతే ఉన్నదో నాలా వాటికి సంబంధించిన ఇవ్వాలి. కానీ ఎప్పుడో 30 ఏళ్లకు మరి ఇండ్లు కట్టుకున్నటువంటి వాటికి మళ్ళీ నాలాలు మరి దొంగ సర్టిఫికెట్లు తెస్తే మళ్ళీ నాలాలకి ఇస్తున్న పరిస్థితి అయితే రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకొని చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. దానికి ఉదాహరణ మరి రాష్ట్రంలో మరి నల్గొండ జిల్లాలో ఎక్కువగా జరిగినాయి. మరి నల్గొండ జిల్లా కాదు, మహబూబ్ నగర్, మహబూబాద్, మరి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువ పేద ఏదైతే ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూములలో అయితే ఈ పెట్టరేగిపోయినట్టుగా మానవత దృక్పథంగా లేకుండా మరి కనపడ్డ వాళ్ళని కాల్చి చంపిన పరిస్థితులు. మరి రైతుల్ని కొట్టి బెదిరించి దొంగ సంతకాలు పెట్టించుకొని వారి పేరు మీద నైట్కి మార్పిల్లి చేపించుకున్న పరిస్థితి అయితే మరి గత ప్రభుత్వంలో జరిగిన పరిస్థితి కానొచ్చింది. మరి దానికి ఏదైతే ఉందో ప్రభుత్వ భూములు కావచ్చు, దేవాలయ భూములకు సంబంధించినవి వేస్తే మరి లాయర్లను కూడా పట్టపగలు నడి రోడ్ల మీద కాల్చిన పరిస్థితి కూడా కంటికి సంబంధించినవి కావచ్చు. మరి ఇంకా అనేక సమస్యల మీద కూడా మరి ఈరోజు మరి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నష్టాలు అయితే మరి ఎవరికి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడితే ఆ రోజు దౌర్జన్యంగా మీ ఇష్టం వచ్చి చేసుకుంటాం అనే విధంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఆనాడు కనిపించింది. మరి ఈ రోజు 6 నెలల పదవి కాలం పోగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే మరి అనేకంగా ఏ విధంగా అయితే మరి అసలు ఆ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఇంకా తెలవని పరిస్థితి. వారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ వస్తున్నట్టయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి అయినప్పటికీ మరి ఈ రోజు అయితే మరి బీజేపీ వాళ్ళు కావచ్చు, మరి అలాగే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు అయితే 7 నెలల పాలనలో ఏం చేశారు, మీరు ఏం చేస్తున్నారని వాళ్ళని మరి గగ్గోలు పెట్టేట్టుగా మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. కానీ మరి మీరు ఆనాడు కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతున్న పాలనలో మరి ఏదైతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఆ రోజు కూడా మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు? పదవులు ఉంటే మరి పదవులని మీరు చక్కబెట్టుకోవడమే సరిపోయింది తప్పితే సామాన్య ప్రజలకు మీరు చేసింది కూడా వరగబెట్టింది కూడా ఏం లేదు. మరి ఈ రోజు వారు ఏదైతే చేస్తున్నారో చేసే పథకాలను వ్యతిరేకించే పద్ధతి అయితే చేస్తున్నారు అనేది అయితే ప్రజల్లో ఉన్నది. దాన్ని ఒకసారి ప్రజల ఆలోచనలు కూడా మీరు ఒక ఆలోచన చేసుకొని ప్రజలు ఏదైతే అంటున్నారో దాన్ని పట్టుకొని ప్రజలైన ఆడిని బట్టే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనేది మరి ప్రజల్లో కొంతమంది మరి మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి మీరు చేసే పద్ధతులు వ్యతిరేకంగా ఉన్నాయని అయితే మరి కొన్ని ఏరియాలలో టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు మరి వ్యతిరేకిస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి రఘునందన్ రావు ఆల్రెడీ మరి కొన్ని డెబిట్లలో చెప్పినట్టుగా కూడా చూసినాం. ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఇప్పుడే మరి పుట్టిన మరి బిడ్డకు పాలు దొరకాలంటే మరి తల్లికి పోషక పదార్థాలు అందాలి కదా అంటే మరి ఆర్థికంగా మరి ఇక్కడ అంతా ఏం లేకుండా చేసిన బీఆర్ఎస్ నాయకులు మరి ఇప్పుడు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. మరి కొంత సమయం అయితే వాళ్ళకి ఇవ్వాలి, ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అన్న పరిస్థితి అయితే కానొచ్చింది. మరి దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎంపీగా ఉన్నాడు మరి రఘునందన్ రావు మాటలు ఏవైతున్నాయో దాన్ని కూడా మరి బీజేపీ వాళ్ళు కొద్దిగా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఏదైతే ఉందో ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రజలకు కావాల్సిన ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వాటి మీద మీరు ఒకసారి మంత్రులకు, ముఖ్యమంత్రికి లెటర్ రాసుడు లేదా వినతి పత్రాలు ఇచ్చి కొంత సమయం ఇచ్చిన తర్వాత ఈ రైతు భరోసా విషయంలో కావచ్చు, 7 అయితే పథకాలు ఏవైతున్నాయో వాటి మీద కావచ్చు మరి మీరు పోరాడితే మరి మీడియా కూడా మీ పక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మీడియాలు కూడా వాళ్ళ పక్షంగా ఉంటాయి అనేది అయితే మరి ప్రజల నుంచి వస్తున్న వాదన. దీన్ని కూడా ఒకసారి మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు పరిశీలించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. వార్తాపత్రికలో ఏమున్నాయో చూద్దాం. రైతులకు గరిష్ట పరిహారం, భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి, ఆర్ఆర్ఆర్ దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే నెంబర్ ఉండాలి, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల పనులు 2 నెలల్లో ప్రారంభం, ప్రత్యామ్నాయ భూ కేటాయింపులతో అటవీ భూముల స్వాధీనం, ఎన్హెచ్ఐ పరిధి సమస్యలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.
పండించే వారికే భరోసా, రైతుల సూచనల మేరకే ఇస్తాం, ప్రజల సొమ్ము ధర్మబద్ధంగానే ఖర్చు, అన్ని జిల్లాల రైతుల సూచనలతో మార్గదర్శకాలు, కౌలు రైతులకు కూడా ప్రయోజనమే, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు. రైతు ఇంట భూ వివాదం, స్థలం విక్రయించాలంటూ బిల్లర్ల ఒత్తిడి, మనస్తాపంతో బాధితుడి అదృష్టం, కుమారుడు కానరాక తండ్రి హఠాన్మరణం, కుటుంబాన్ని కాపాడాలంటూ దుండిగల్ సిఐకి బాధితుడి లేఖ. భూ వివాదం ఓ రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థలం విక్రయించాలంటూ యజమానిపై బిల్డర్లు బెదిరింపులకు పాల్పడగా ఆయన శశమిరా అనడంతో తీవ్ర ఒత్తిడి గురి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు బిల్డర్ల నుండి తన కుటుంబాన్ని కాపాడాలంటూ సిఐకి లేఖ రాసి తన ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. తన కుమారుడు అదృశ్యమవడంతో మనోవేదనకు గురైన తండ్రి హఠాన్మరణం చెందారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైషమ్మ దుండిగల్ మండలం బౌరంపేటకు చెందిన రైతు వంపుగూడెం మాధవరెడ్డి కుటుంబానికి దొమ్మర పోచమ్మపల్లి సర్వే నెంబర్ 188లో 1 ఎకరం 4 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అదే సర్వే నెంబర్లో త్రిపుర ల్యాండ్ మార్క్ అనే రియల్ సంస్థ విల్లాను నిర్మిస్తుంది. మాధవరెడ్డికి సంబంధించిన వ్యవసాయ స్థలం సదరు వెంచర్ మధ్యలో ఉండడంతో తన స్థలాన్ని విక్రయించాలంటూ త్రిపుర సంస్థకు సుధాకర్ అతన్ని కోరగా నిరాకరించారు. ఎలాగైనా స్థలం ఇవ్వాల్సిందే అంటూ నిజాంపేట కార్పొరేటర్ కు చెందిన కార్పొరేటర్ మేకల వెంకటేశంతో కలిసి మాధవరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయంలో 2 నెలల కిందట ఇరు వర్గాలకు ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రైతు మాధవరెడ్డిని రిమాండ్ కు పంపగా 15 రోజుల కిందట కండిషన్ బెయిల్ పై ఇంటికి వచ్చాడు. అయితే మరో వర్గంకు చెందిన బిల్డర్ ను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు పోలీసులు వారికి సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.